మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో అండి, నా పేరు డాక్టర్ రాజశేఖర్ మాద్ల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. బేసికల్గా మన అందరం చేసే తప్పు ఏంటంటే అండి, బాడీకి వాడే సోప్ని ఫేస్కి పెట్టేస్తాం. అది ఎప్పుడు చేయకూడదు. బాడీకి వాడే సోప్ బాడీకే వాడాలి, ఫేస్కి ఎప్పుడు ఫేస్ వాషే వాడాలండి. ఫేస్ వాష్ అందరికీ ఒకటేనా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాడుకోవచ్చు అంటే, ఆయిలీ స్కిన్కి ఒక రకమైన ఫేస్ వాష్ ఉంటుందండి, డ్రై స్కిన్కి ఒక రకమైన ఫేస్ వాష్ ఉంటుంది, పింపుల్స్ వచ్చే మొటిమలు వచ్చే స్కిన్కి ఒక రకమైన ఫేస్ వాష్ ఉంటుంది, ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చే ఫేస్కి ఒక రకమైన ఫేస్ వాష్ ఉంటుంది. సో ఫేస్ వాష్ అనేది మీ స్కిన్కి ఏది పడుతుందో చూసి డాక్టర్ గారి సజెషన్ ద్వారాగా ఆ ఫేస్ వాష్ వాడుకోవాలండి. ఫేస్ వాష్ చేయగానే వెంటనే ఎప్పుడు మొహాన్ని అలా వదిలేయకూడదు. మొహం డ్రై అవ్వగానే దానికి మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్నాక టవల్తో ఎప్పుడు రుద్దకూడదండి. మనం దాన్ని ఎప్పుడు టవల్తో ట్యాప్ చేయాలి ఫేస్ని ఇలాగా. సో ఫేస్ని మనం ఎక్కువ రప్చర్ చేయకూడదు. సో జస్ట్ దాన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుని, మాయిశ్చరైజర్ మీద సన్ స్క్రీన్ రాసుకోవాలండి. సన్ స్క్రీన్ ఎప్పుడు రాసుకోవాలి అంటే కనీసం 8 గంటలకు ఒకసారి. అంతసేపు రాయలేకపోయినా సరే, పొద్దున్నే మీరు ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, మార్నింగ్ 8 o'clock ఒకసారి వెళ్ళే ముందు రాసేసుకుని వెళ్ళిపోయి, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు ఇంకొకసారి ఆఫీస్లో నుంచి రాసేసుకుని బయటికి రావాలండి. సో అట్లీస్ట్ 2 సార్లు రీఅప్లై చేయాలి, కుదిరితే 3 సార్లు చేయాలి. అండ్ ఇవాళ ఎండ లేదు కదా, ఇవాళ మబ్బుగా ఉంది, వర్షం పడుతుంది, సో సన్ స్క్రీన్ రాయక్కర్లేదు అంటే కుదరదండి. సన్ రేస్ ఉన్నంతసేపు అందులో నుంచి వచ్చే యూవీ రేస్ మన స్కిన్ని డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి. సో సన్ స్క్రీన్ అనేది ఎండ ఉన్నా, వాన ఉన్నా, ఎలా ఉన్నా కూడా, మబ్బుగా ఉన్నా కూడా సన్ స్క్రీన్ అనేది రోజుకు 2 సార్లు మాత్రం ఖచ్చితంగా రాయాల్సిందేనండి.